తీర్థం పౌడర్ అండి, ఇది అయ్యగారులు తీర్థం పోసే పౌడర్ అండి. సింధూరం చెప్పే కదండి, సింధూరంలో 50 గ్రామ్స్ 20 గ్రామ్స్ 100 గ్రామ్స్ ఇట్లా ఉంటాయండి. ముత్యం పగడాలు, పంచలోహాలు, గుగ్గిలం సాంబ్రాణి మైసాచి అండి. లూజ్ అండి, ఇది నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 3 సైజు 9 రకాల థ్రెడ్స్ ఉంటాయండి. ఇట్లా బ్లాక్, రెడ్, ఎల్లో ఇట్లా అన్ని రకాల థ్రెడ్స్ ఉంటాయండి. పసుపు కుంకుమలు అండి ఇవన్నీ వచ్చేసి. ఇవన్నీ కూడా సాంబ్రాణి కప్లు అండి, ఓం సాంబ్రాణి కప్స్. వీటిలోనే 2 డజన్ వస్తుందండి ఒకటే బాక్స్ లో, సింగిల్ అగరబత్తిలో పౌచ్ ప్యాకింగ్ అండి. 50 రూపీస్ 70 రూపీస్ 4 రకాల కలర్స్ ఉంటాయండి ఈ సాంబ్రాణి కప్ లో. టవల్స్ అండి ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసెస్ అండి. ఇవన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్ అండి. ఇవన్నీ దీపాంతలని, ఇట్లా గంగాజలం, రోజు వాటర్, గోమూత్రం అని ఇట్లా 3 ఉంటాయండి. అయ్యప్ప స్వామికి అన్నిటికి మాల ఉపయోగిస్తారు కదా, మాలలండి ఇవన్నీ కూడా. హనీలో ఆ పీస్ ఉంటుంది, టైగర్ ఉంటుంది. వీటిలోనే 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ 50 గ్రామ్స్ 100 గ్రామ్స్. ఇవన్నీ కూడా వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ఐటమ్స్ అండి. అమ్మవారి ఫేసులు, అమ్మవారి చదువుకున్న వరలక్ష్మి వ్రతం సంకల్పన. హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గర 1 రూపీ పసుపు కుంకుమ, ఇది 1 రూపీ, ఇది 2 రూపీస్ అండి. జాయింట్ పసుపు కుంకుమ అండి. ఇవి వచ్చేసి గట్టి ఒత్తులు అంటారు కదా, రెగ్యులర్ యూజ్ చేసేయండి. 1 రూపీ లడీ టైప్ అండి, అగరబత్తులు. తర్వాత విభూది అండి, ఇది 5 రూపీస్ అండి. 5 రూపీస్ క్యాంపర్ అండి, 5 రూపీస్ అగరబత్తి బాక్స్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గంధం అండి ఇది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది 3 రూపీస్ అగరబత్తి అండి, ఇది మౌలి అండి. ఇది వచ్చేసి సున్నం అండి. ఇవి ఇట్లా మన దగ్గర ఉంటాయి. మన స్టోర్ వచ్చేసి ఓం పూజ స్టోర్ అండి. ఇది దిల్షుక్ నగర్ మెట్రో స్టేషన్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సరూర్ నగర్ పిఎన్టీ కాలనీ. ఎంతైనా హోల్సేల్ షాప్ అండి మనది. ఒకసారి స్టోర్ చూపెడతారండి. ఓకేనండి, మన దగ్గర వచ్చేసి మన స్టోర్లో ఉన్న ఐటమ్స్ అన్ని చూపెడతారు. ఒకసారి రండి. ఇది వచ్చేసి చమ్కీలు అండి. చమ్కీల్లో మల్టీ కలర్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి బెంటెక్స్ అండి, పుస్తెల మెట్లు అంటారు కదా, పుస్తెల మెట్టరు, బాసింగాలు, ఫ్యాన్సీ టైప్ ఉంటాయండి, మామూలుగా ఉంటాయి. ఇవి వచ్చేసి క్రాంతి జెల్ అండి. క్రాంతి జెల్ మన రాగి పాత్రలు యూజ్ చేసుకున్నాను. ఇవన్నీ మౌలీలు అండి, హ్యాండ్ కట్టుకుంటారు కదా. వీటిలో నెంబర్ 1 నెంబర్ 2 రెండు రకాలు ఉంటాయండి. అది నెంబర్ 2, ఇది నెంబర్ 1 అండి. అట్లానే మిక్సింగ్ థ్రెడ్ అండి. ఇది 5 రకాల తాళాలు కలిసి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా పారాణి అండి. పారాణిలో 2 బ్రాండ్స్ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి తెలకాలండి, రెడ్, మెరూన్, వైట్, బ్లాక్ ఉంటాయండి. అట్లనే హైటెక్స్ కాటుకలు ఉంటాయి. ఇది హైటెక్స్ అండి, వేరే బ్రాండ్ కూడా ఉంటాయండి ఇట్లా. తర్వాత 11-in-1 తెలకాలు అంటారు కదా, ఒకటే దాంట్లో 11 కలర్స్ వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి 9 రకాల కుంకుమలు అండి. ఒకటే బాక్స్, ఇది స్పెషల్ బాక్స్ అండి. ఇది ఆల్ 9 టైప్స్ ఆఫ్ కుంకుమలు ఒకటే బాక్స్లో వస్తాయండి. ఇది అమ్మవారి పూజలకు ఉపయోగిస్తారు. మన వరాహ అమ్మవారి పూజలకి, నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికి అని ఇట్లా అమ్మవారి పూజలకు ఉపయోగిస్తారండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి క్యాంపర్ బ్యాగ్స్ అండి. తర్వాత పుస్తలు మెట్టులు టిన్ టైప్ వస్తాయండి, పౌచ్ ప్యాకింగ్ వస్తాయండి. ఇవి కుంకుమలు అండి, కుంకుమ సింధూరం, మహారాష్ట్ర సింధూరం కుంకుమ అంటారండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చి క్యాంపర్ అండి. క్యాంపర్లో మన దగ్గర 10 గ్రామ్స్ నుంచి 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ 250 గ్రామ్స్ 500 గ్రామ్స్ లూజ్ కావాలన్నా కేజీగా కూడా దొరుకుతుందండి మన దగ్గర. మన ఓం బ్రాండ్ మన స్పెషల్గా ఉంటుందండి. తర్వాత స్వస్తిక్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి తీర్థం పౌడర్ అండి, ఇది అయ్యగారులు తీర్థం పోసే పౌడర్ అండి. సింధూరం చెప్పే కదండి, సింధూరంలో 50 గ్రామ్స్ 20 గ్రామ్స్ 100 గ్రామ్స్ ఇట్లా ఉంటాయండి. ఇట్లా జార్స్ టైప్లో. వీటిలోనే పేస్ట్ కావాలన్నా కూడా పేస్ట్ దొరికిద్దండి. ఇట్లా సింధూరం పేస్ట్ అంటారు కదా, లక్కాకులు, నల్లపూసలు అండి. ఇట్లా జార్ టైప్స్ వస్తాయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ముత్యం పగడం అంటారు కదా, ముత్యం పగడాలు, పంచలోహాలు. తర్వాత అంటే చెమేలి ఆయిల్, మన సింధూరంలో కలుపుకుంటే చెమేలి ఆయిల్ 20 ml to 50 ml, 100 గ్రామ్స్ 200 గ్రామ్స్, పావు లీటరు 50 ml వరకు 500 ml అన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఇట్లా బెల్లం అండి, ఇది మనం ప్రసాదం ఉపయోగించే బెల్లం ఉంటుంది కదా, హాఫ్ కేజీ పావు కేజీ బెల్లం దొరుకుతాయి. మన దేవుడి దగ్గర ప్రసాదానికి ఉపయోగించే బెల్లం చిన్న ఇట్లా జార్స్ టైప్లో వస్తాయండి. తర్వాత క్యాంపర్ మిషన్స్ అండి, మన ఇంట్లో స్మెల్ కోసం వెలిగిస్తారు క్యాంపర్ వేసి మిషన్స్ ఉన్నాయి. ఇది రెగ్యులర్ అండి, దాంట్లో బుడెన్ ఉంటుంది, తర్వాత లైటింగ్ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి పసుపు కుంకుమ జాయింట్ అండి. ఇది గిఫ్ట్ ప్యాక్ అండి, వాయినాలు వేయడానికి ఉపయోగిస్తారు కదా, అదండి ఇది వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్లౌజ్ పీసెస్ అండి. ఇవి వచ్చేసి లెమన్ థ్రెడ్స్ అండి. ఇది నెక్స్ట్ వచ్చేసి సుతుల తాళ్ళు అండి. ఇవి మన ఇంటికి తోరణాలు కట్టుకోవడానికి ఉపయోగిస్తారు కదా, వీటిలో చిన్న సైజు పెద్ద సైజు ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి అటుకులు అండి, దేవుడి దగ్గర యూజ్ చేస్తారు కదా అటుకులు అండి. నెక్స్ట్ వచ్చేసి మన ఇవన్నీ గుగ్గిలం సాంబ్రాణి మైసాచి అండి. లూజ్ అండి, ఇది నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 3 వేరియంట్లు ఉన్నాయండి మన దగ్గర. ఈ 3 కూడా లూజ్ అండి ఇవి. తర్వాత ఈ పిరికిళ్ళు, కుంకుమకాయలు అంటారు కదా, ఇవి పిరికిళ్ళు అండి. ఇవి చెక్క దివాన్లు అండి. ఇవి చెక్క దివాన్లు. ఇవన్నీ బుక్కా గోళాలు అండి. ఇది బుక్కా గులాలు, ఇది ఇళ్లలో పెట్టేటప్పుడు చావుల దగ్గర వాడతారు కదా, అదండి. ఇది బంతిపూలు కట్టుకోవడానికి, బంతిపూలు ఇంటి ముందు కట్టుకుంటారు, అదండి. ఇది లెమన్ థ్రెడ్, నిమ్మకాయలు గుచ్చడానికి యూజ్ చేస్తారండి ఈ థ్రెడ్స్. ఇవన్నీ కూడా 9 రకాల థ్రెడ్స్ ఉంటాయండి. ఇట్లా బ్లాక్, రెడ్, ఎల్లో ఇట్లా అన్ని రకాల థ్రెడ్స్ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి పసుపు కుంకుమ అండి. పసుపు కుంకుమలో 4-3 బ్రాండ్లు ఉన్నాయండి. గోపురం ఉంటుంది, చార్మినార్ ఉంటుంది, మహదేవ్ ఉంటుంది, ఇంకా వేరే బ్రాండ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా 5 రూపీస్ 10 రూపీస్, పావు కేజీలు, హాఫ్ కేజీలు, కేజీలు, తర్వాత 100 గ్రామ్స్ 50 గ్రామ్స్ అన్ని అవైలబిలిటీ ఉంటాయండి. అన్ని కూడా
పసుపు కుంకుమలు అండి ఇవన్నీ వచ్చేసి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ అండి, దేవుడి ఫొటోస్ లో విత్ ఫ్రేమ్ ఉంటుందండి, వితౌట్ ఫ్రేమ్ ఉంటాయండి. ఇట్లా ఆల్ టైప్స్ ఆఫ్ దేవుళ్ళు ఉంటాయండి మన దగ్గర. ఎట్లానే నెక్స్ట్ వచ్చేసి పై గార్డ్స్ అని ఇట్లా ఫ్యామిలీ ఉంటారండి. ఈ ఫ్యామిలీలో కూడా విత్ ఫ్రేమ్ వితౌట్ ఫ్రేమ్ ఉంటాయి. వీటిలో 3 వేరియంట్స్ 3 సైజెస్ ఉంటాయండి. పెద్ద, మీడియం, బిగ్, స్మాల్ 3 సైజులు ఉంటాయండి ఇట్లా వీటిలో కూడా. ఇవన్నీ కూడా ఫొటోస్ అండి, ఇవన్నీ ఫొటోస్. ఇట్లా స్మాల్ చిన్న ఫొటోస్ కూడా ఉంటాయండి వితౌట్ ఫ్రేమ్స్ లో. మాలలకు కావాల్సిన బట్టలు అన్నీ ఉంటాయండి. ఇది హనుమాన్, ఈ తర్వాత సాయిబాబా, ఈ తర్వాత అయ్యప్ప, అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ బట్టలు ఉంటాయండి. ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ అండి. ఇవి బ్లౌజ్ పీసెస్ కూడా 3-4 బ్రాండెడ్స్ ఉన్నాయండి. ఈ టవల్స్ అండి. తర్వాత ఇవి వచ్చేసి బైక్ రిబ్బన్స్ అండి. మన బైక్ కట్టుకుంటారు కదా, జయమాతాజీ అని, సాయిరామ్ అని, అన్ని ఏ నేమ్ కలితే ఆ నేమ్తో ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి చున్నరీస్ అండి. చున్నరీస్లో 3 టైప్స్ ఆఫ్ చున్నరీస్ ఉన్నాయండి మన దగ్గర. ఇట్లా 3 సైజులు ఉన్నాయండి చున్నరీస్. నెక్స్ట్ వచ్చేసి హనుమాన్ జెండాలండి. మన ఇంటి ముందు తోరణాలకు కట్టుకోవడానికి కానీ, ఇంటి ముందు కట్టుకోవడానికి కానీ జెండాలండి. ఇవన్నీ కూడా జెండాలు. అట్లనే బైక్కి మనం పెట్టుకునే జెండాలండి, హనుమాన్ జెండాలండి, బైక్ పెట్టుకునే జెండాలు ఇవి. నెక్స్ట్ పీతాంబరి అండి. పీతాంబరిలో 3 సైజెస్ ఉన్నాయండి. చిన్నది, పెద్దది, మీడియం, లడీలు అండి. చిన్నది, పెద్దది. నెక్స్ట్ వచ్చి 200 గ్రామ్స్ ఇట్లా పౌచ్ ప్యాకింగ్ ఉంది. వీటిలోనే రాజతాంబరి అని ఉంటాయండి, పీతాంబరి లాగే. నెక్స్ట్ వచ్చేసి ఇవి వక్కపొడులు అండి. వాయినాలు ఇచ్చే దగ్గర ఇస్తారు వక్కపొడులు ఇవి. డూప్ స్టిక్స్ ఉంటాయండి. డూప్ స్టిక్స్, సాంబ్రాణి కప్స్. సాంబ్రాణి కప్స్ సైకిల్ ఉంటుంది, అంబికా ఉంటుంది, నైవేద్య ఉంటుంది, బాన్సూరి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక 10 బ్రాండ్స్ ఉన్నాయండి. సాంబ్రాణి కప్స్ కానీ, డూప్ స్టిక్స్ కానీ, అగరబత్తులు కానీ ఒక 10 బ్రాండ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా అగరబత్తులు అండి. ఈ అగరబత్తులు వచ్చేసి టాప్సీ కంపెనీ ఉంది, తర్వాత దర్శన్ ఉంది, తర్వాత అంబికా ఉంది, సైకిల్ ఉంది, బాన్సూరి ఉంది, జెడ్ బ్లాక్ ఉంది, తర్వాత గోదర్బార్ ఉంది. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా 1 రూపీ, 5 రూపీస్, 10 రూపీస్, తర్వాత 25 రూపీస్, 60 రూపీస్, 70 రూపీస్ అన్ని బ్రాండ్ ఎంఆర్పీలు ఉంటాయండి. వీటిలో చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ ఆల్ టైప్స్ ఆప్స్ ఉంటాయండి ప్రతి బ్రాండ్లో కూడా. ఇవన్నీ కూడా అగరబత్తులేనండి. ఇవన్నీ కూడా సాంబ్రాణి కప్స్ అండి. సాంబ్రాణి కప్స్ చెప్పే కదా, ఇంకో ఇవన్నీ కూడా సాంబ్రాణి కప్స్ అండి. ఇదొక స్టైల్ శాండిల్ అని, లోబాన్ అని, నెక్స్ట్ వచ్చి లావెండరు, రోజు, పైనాపిల్, మోగ్రా, ఇవన్నీ కూడా ఫ్లేవర్లు ఉంటాయండి. వీటిలో కూడా 5-6 బ్రాండ్లు ఉన్నాయండి. ఇవన్నీ కూడా సాంబ్రాణి కప్లు అండి, ఓం సాంబ్రాణి కప్స్. వీటిలోనే 2 డజన్ వస్తుందండి. ఒకటే బాక్స్ లో సింగిల్ స్పెషల్ ప్యాకింగ్ ఉంటుందండి. ఇది డూప్ స్టిక్స్ అని చెప్పే కదా, ఇంకా డూప్ స్టిక్స్ లో బన్సూరి అండి. తర్వాత టాప్సీలో ఉన్నాయండి రోజు, లావెండర్, మోగ్రా, డూప్ స్టిక్స్ అన్ని ఫ్లేవర్స్ ఉంటాయండి. ఇది తర్వాత అగరబత్తి చెప్పే కదా, అగరబత్తిలో పెద్ద పౌచ్లు అండి, ఇవి పెద్ద బాక్స్ అండి. వీటిలో కూడా 4-3 ఫ్లేవర్లు ఉంటాయి. ఇది సైకిల్ అండి, ఇది బన్సూరి. ఇది తర్వాత నెక్స్ట్ వచ్చేసి సాంబ్రాణి అగరబత్తీలు అని చెప్పే కదండి. అగరబత్తీలో పౌచ్ ప్యాకింగ్ అండి. 50 రూపీస్, 70 రూపీస్, 150 రూపీస్ ఎంఆర్పీలు ఉంటాయండి. ఇట్లా పౌచ్ ప్యాకింగ్. వీటిలో కూడా ఫ్లేవర్లు ఉన్నాయండి. డూప్ స్టిక్స్ అండి ఇవన్నీ కూడా. ఇది డూప్ స్టిక్స్. నెక్స్ట్ ఈ సాంబ్రాణి కప్స్ అండి. కప్స్ జార్స్ వస్తాయండి. నెక్స్ట్ సాంబ్రాణి కప్స్ అండి. కప్స్ లో కూడా ఇట్లా 4 రకాల కలర్స్ ఉంటాయండి. ఈ సాంబ్రాణి కప్ లో ఇట్లా విషు అని కలర్ గా ఉంటాయి. ఈ ఒకటే బాక్స్ లో 3 ఫ్లేవర్స్ వస్తాయండి. ఇట్లా దర్శన్ కోన్స్ అండి. ఇవన్నీ కూడా అగరబత్తీలేనండి. 5 రూపీస్, 10 రూపీస్, 12 రూపీస్ అగరబత్తి. దర్శన్ కమి 12 రూపీస్ అగరబత్తీలండి ఇవన్నీ కూడా. ఇది వచ్చేసి 12 రూపీస్ లో సైకిల్, బన్సూరి అండి. వీటిలో 3-4 ఫ్లేవర్స్ ఉన్నాయండి. సాంబ్రాణి కప్స్ అండి. ఇవన్నీ కూడా బన్సూరి, సైకిల్ ఫ్లేవర్స్ అండి. గోదర్బార్, అగరబత్తులు ఇవన్నీ కూడా పైన చూపెట్టాయి మొత్తం కూడా అగరబత్తులేనండి. ఇవన్నీ కూడా బాలాజీ బేల్పుల్ అని ఇవన్నీ కూడా అగరబత్తులు అండి. మన దగ్గర చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీలు స్క్రబ్బర్ షీట్లు ఉంటాయండి. ఈ స్క్రబ్బర్ షీట్లు అండి. ఇవన్నీ కూడా స్క్రబ్బర్ షీట్లు అండి. ఇవి మన మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత వస్త్రాలండి. వస్త్రాల్లో 3 సైజెస్ ఉంటాయండి. మీడియం, స్మాల్, బిగ్, 3 సైజులు ఉంటాయండి వస్త్రంలో. ఇది బిగ్, ఇది స్మాల్ అండి. తర్వాత పచ్చకర్పూరం అని ఇందాక చెప్పా కదండి. ఇట్లా పచ్చకర్పూరం బాక్సులు వస్తాయండి. 20 గ్రామ్స్, 10 గ్రామ్స్, 50 గ్రామ్స్ ఇట్లా బాక్స్ మన ప్యాకింగే ఉంటుందండి. తర్వాత మనం ఉట్లు కట్టుకుంటాం కదా, ఉట్లకి మన ఇంటి ముందర కట్టుకునే గుమ్మడికాయలకి ఉట్టి తాళ్ళు ఉంటాయి. అట్లా ఉంటాయి. తర్వాత ఇట్లా జాలీ టైప్ ప్లాస్టిక్ ఇట్లా వస్తాయండి. థర్మోకోల్ బాల్స్ అండి. పెళ్లిళ్ళలో అమ్మవారి దగ్గర పెళ్లిళ్ళు చేసేదాకా ఉపయోగిస్తారు థర్మోకోల్ బాల్స్ అని. ఇది ముత్యాలని. తర్వాత చెంకీలు అండి. ఇక్కడ ఇంకా చెంకీలు ఉన్నాయండి. ఇది చెంకీల్లో కూడా మల్టీ కలర్ వస్తాయండి. ఇట్లా మల్టీ కలర్ ఉంటాయండి చెంకీల్లో. నెక్స్ట్ వచ్చేసి పచ్చకర్పూరం చెప్పే కదా, కేజీ ప్యాకింగ్ లూజ్ వస్తుందండి. ఇట్లా కేజీ కానీ, హాఫ్ కేజీ కానీ, పావు కేజీ లూజ్ ప్యాకింగ్ వస్తుందండి పచ్చకర్పూరం. తులసి మాలలు అండి. జపమాలలు అంటారు కదా, బ్రౌన్ ఉంది, వైట్ ఉందండి. తర్వాత వరిపేలాలు కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉందండి. ఇవి బ్యాగ్ వస్తుందండి. 8 కేజీస్ బ్యాగ్ వస్తుందండి. తర్వాత నవధాన్యాలు అండి. నవధాన్యాలు ఇట్లా కేజీ ప్యాకింగ్ వస్తాయండి. ప్లస్ నవధాన్యాల్లోనే 9 రకాలు ఉంటాయి కదా, 9 రకాలు కూడా సపరేట్ కావాలన్నా కూడా ఉంటాయండి. ఇవి వచ్చేసి కంద మిస్త్రీ అండి. ఇది మామూలు మిస్త్రీ అండి. ఇది బంతిపూలు అంటారు కదా, బంతిపూలు హ్యాంగింగ్ చేసుకునే గుమ్మాలకి ఇవన్నీ కూడా అవేనండి బంతిపూలు ఇవన్నీ కూడా. ఇది మన జంజనాలు అండి. జంజనాల్లో 3-4 వేరియంట్స్ ఉన్నాయండి. ఇది ఫుల్ వైట్ అండి, ఇది హాఫ్ వైట్ ఉంటుందండి. తర్వాత మన చేత్తో ఉడికిన జంజనాలు ఉంటాయండి. ఇట్లా చేత్తో ఉడికిన జంజనాలు. ఇప్పుడు బోనం సీజన్ కదండి, బోనాలు ఒత్తులండి.
ఈ బోనం ఒత్తులు. నెక్స్ట్ మన కర్పూరం చెప్పే కదా, కర్పూరంలో కూడా 5 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 10 గ్రామ్స్ నుంచి 10, 20, 50, 100 గ్రామ్స్ ఇట్లా కేజీ, ఏదైనా కేజీ ఉంటుందండి. ఈ క్యాంపర్లో కూడా మన దగ్గర వంశీ ఉంటుంది, మణికంఠ ఉంటుంది, తర్వాత స్వస్తిక్ 3 బ్రాండ్లు ఉన్నాయండి మన దగ్గర. తర్వాత మన దగ్గర వచ్చేసి ఒక్కలండి, ఇవి ఒకట్ల కేజీ ప్యాకింగ్ వస్తాయండి. తర్వాత పసుపు కొమ్ములు అండి, ఇట్లా కేజీ ప్యాకింగ్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఖర్జూరాలు అండి, ఇట్లా ఖర్జూరం కేజీ ప్యాకింగ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పే కదా అగరబత్తి లడీలు అండి, ఇవి ఇట్లా లడీ 1 రూపీ 3 రూపీస్ లడీస్ ఉంటాయండి. తర్వాత ఇందాక సాంబ్రాణి చెప్పే కదా, సాంబ్రాణి ఇట్లా గడ్డలు కూడా వస్తాయండి. గడ్డలో 007 అని ఉంటుంది, బైసికల్ సాంబ్రాణి అని కూడా ఉంటుందండి. మనకి శంకుస్థాపనకు ఉపయోగిస్తారు కదండి, వాస్తుకర్రలు శంకుకర్రలు అంటారు కదా, ఇవ్వండి. తర్వాత మన పాదుకలు ఉంటాయండి, మన హోమం దగ్గర యూజ్ చేసే సుశ్రువాళ్ళు అంటారు కదా, అట్లా పేర్స్ ఉంటాయండి. తర్వాత మన మల్లన్న అని ఉప్పలమ్మ ఎల్లమ్మ దగ్గర యూజ్ చేసే కత్తులు, ఇట్లా త్రిశూలాలకు ఉపయోగించే ఉంటాయండి మన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి దిష్టి కట్టుకునే దిష్టి తాళ్ళు, పెద్ద సైజు చిన్న సైజు ఉంటాయండి. తర్వాత వీటిలోనే జీడి రింగులు ఉంటాయండి. నెక్స్ట్ వచ్చింది బైసికల్ సాంబ్రాణి అని చెప్పే కదా, ఇది బైసికల్ సాంబ్రాణి అండి. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర మందే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి, ఒత్తులు ఏదైనా సరే మందేనండి. ఇవన్నీ కూడా 80% మార్జిన్ ఉంటుందండి. ఇవన్నీ కూడా అయ్యప్ప 365 అని, అయ్యప్ప 1000 అని, పైడిపత్తి 365, పైడిపత్తి 1000 అని, అట్లానే శివజ్యోతి ఒత్తులు అని, ప్యూర్ వైట్ 365 ఒత్తులని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి అఖండ స్మాల్ అండి, ఇవి అఖండ బిగ్ ఇవి అఖండ బిగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి అట్లానే మన దగ్గర రౌండ్ వీక్స్ ఉంటాయి కదా, పువ్వొత్తులు అంటారు కదా, ఈ పువ్వొత్తులు వీటిలో కూడా 3-4 వేరియంట్స్ ఉన్నాయండి. చిన్న ప్యాకింగ్ పెద్ద ప్యాకింగ్ ఉన్నాయండి. వీటిలో హ్యాండ్ మేడ్ కూడా దొరుకుతాయండి మన దగ్గర ఒత్తుల్లో. ఇట్లా హ్యాండ్ మేడ్ ఉంటాయి కొన్ని, ఇగో ఇట్లా లూజ్ ప్యాకింగ్ ఉంటాయండి కొన్ని, ఇట్లా లూజ్ ఒత్తులు. తర్వాత బంచెస్గా ఉంటాయి, బంచెస్గా ఉంటాయండి. ఇట్లా బాసింగాలు చెప్పే కదా, ఇందాక ఫ్యాన్సీ చెప్పే కదా, ఇట్లా మామూలు పేపర్ టైప్ కూడా ఉంటాయండి బాసింగాలు. నెక్స్ట్ వచ్చేసి పువ్వు ఒత్తులు అని, ఉసిరి ఒత్తులు అని, నక్షత్రం ఒత్తులు అని, తర్వాత బృందావనం ఒత్తులు అని కూడా దొరుకుతాయండి ఇట్లా పేరు పెట్టి. తర్వాత కరక్కాయలు, ఇట్లా కరక్కాయ కేజీ ప్యాకింగ్ దొరుకుతుందండి. తర్వాత గుండొక్కలు అండి, ఇట్లా గుండొక్కలు కేజీ ప్యాకింగ్ వస్తుంది. కింద కచరాలు ఉంటాయి మన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఉసిరి చెక్క అంటారు కదా, ఉసిరి చెక్క ఉంటుంది. జీడి గింజలు ఉంటాయి, ఇట్లా కేజీ ప్యాకింగ్ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి సొంటి కొమ్మ అంటారు కదా, సొంటి కొమ్మ ఉంటుంది. మిరియాలు, తర్వాత వచ్చేసి యాలకులు, లవంగాలు, తర్వాత కొబ్బరి కురుడి అంటారు, కొబ్బరి కురుడి అండి. ఇది వెప్ప పువ్వు అండి, ఇది వెప్ప పువ్వు. నెక్స్ట్ వచ్చేసి ఇవి గుగ్గిలం, మైసాచి, సామ్రాణి, లోబన్ అని 5 రకాలు ఉంటాయి కదండి. 10 రూపీస్ 5 రూపీస్ ప్యాకింగ్ లో ఉంటాయి. 500 గ్రామ్స్ 50 గ్రామ్స్ జార్స్ కూడా వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మన దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. సామాన్య కప్స్ ఎంటీ అండి, ఇవి 2 kgs ప్యాకేజ్ ఓన్లీ 200 రూపీస్ అండి. ఓన్లీ కప్పు వచ్చేసి ఒకటి 60 to 70 పైసా పడుతుందండి, ఇది చాలా మార్జిన్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ బాక్స్ అగ్గిపెట్టెలు అంటారు కదా, అగ్గిపెట్టెలో కూడా 2 బ్రాండ్స్ ఉన్నాయండి. విభూది అండి, విభూదిలో ఇట్లా 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ ప్యాకింగ్ కాకుండా ఇట్లా మనకి ½ కేజీ, పావు కేజీ, కేజీ ప్యాకింగ్ కూడా దొరుకుతాయండి మన దగ్గర. మన దగ్గర పూజకి కింద వేసుకొని కూర్చునే ఉంటాయి కదండి, హాసనాలు అని అంటారు కదా, అవండి. ఇవి దర్భ మ్యాట్స్ అన్ని, తర్వాత తుంగ చేపలని, తుంగ మేటలు అని, ఇట్లా ఫ్యాన్సీలో వీటిలో కూడా ఉంటాయండి. కళాపి వేసుకుంటాం కానీ కళాపి కలర్ అండి. వీటిలో రంగోలి అని, మహాలక్ష్మి అని 3-4 బ్రాండ్స్ ఉన్నాయండి. తర్వాత ఇవి గంధాలండి, గంధంలో భవానీ గంధము, త్రిశూలు గంధం అని, అష్టగంధం అని, శ్రీరస్తు గంధము, శిఖరం గంధం అని, ఇట్లా 4-5 బ్రాండ్లు ఉన్నాయండి. వీటిలో 5 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు, ప్లస్ అట్లానే 10 గ్రామ్స్ 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా గంధాలేనండి. గంధం విభూదిలు అండి, విభూది పేస్ట్లు అండి. ఇవి విభూది గంధం పేస్ట్లు, పేస్ట్లు ఉంటాయండి. టిన్స్గా కూడా ఉంటాయండి. తర్వాత ఇప్పుడు మన వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అమ్మవారి ఫేసులు అండి. ఇది అయ్యవారి ఫేసులు. అమ్మవారి ఫేసుల్లో 0 to 5 సైజెస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా అవేనండి. తర్వాత సున్నం, మన దగ్గర సున్నం వాడతారు కదా, సున్నంలో కూడా 3 సైజెస్ ఉన్నాయండి, చిన్నది, మీడియం, బిగ్ అదండి. ఇందాక చెప్పే కదా సామాన్య కప్స్, ఈ శాండిల్ అండి, ఇవన్నీ కూడా. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇవన్నీ దండలండి, మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ దండలు ఉన్నాయండి. చిన్న 25 రూపీస్ నుంచి 100 to 200 దాకా ఉన్నాయండి. ఇవన్నీ కూడా దండలు అండి, చాలా చాలా వేరియంట్లు ఉన్నాయండి, వేరే మోడల్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి దిష్టికి ఉపయోగించే ఒట్టివేరు వినాయకులు అండి, అవన్నీ కూడా. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వినాయకుడు వస్తుంది కదా, అవన్నీ గొడుగులు అండి, పైన పెట్టే గొడుగులు అండి. నెక్స్ట్ వచ్చి అవన్నీ నమిలీకలు అండి, అవన్నీ నమిలీకలు. ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ పంచలు అండి, పంచలు, కండవాలు, మనకి స్వామి దేవుడికి టెంపుల్ వేసుకోవాలి, ఇవన్నీ కూడా టవల్స్ అండి. ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసెస్ అండి. ఇవి గ్రీన్, రెడ్, ఎల్లో బ్లౌజ్ పీసెస్ దొరుకుతాయి. అమ్మవారి చీరలు దొరుకుతాయండి. అమ్మవారి చీరలో కూడా ఇదొక వేరియంట్ దొరికిద్దండి. నెక్స్ట్ చునరీస్ అని చెప్పే కదా, చునరీస్ ఉన్నాయి. తర్వాత శాల్వాలు ఉన్నాయి, ఎంగేజ్మెంట్స్గా వాడతారు కదా, బుట్లలో పెట్టి పూలు పళ్ళు వాడతారు, ఐటమ్స్ ఉన్నాయండి. తర్వాత ఇవన్నీ బ్రాస్ ఐటమ్స్ అండి. బ్రాస్లో ఇట్లా మన కలసానికి పెట్టే చెమ్ములు ఉంటాయి కదా, చెమ్ముల్లో కూడా చిన్న సైజు, పెద్ద సైజు, మీడియం సైజు, ఇట్లా చిన్న సైజు అన్ని సైజులు ఉన్నాయండి. వాటిలోనే గ్లాసులు ఉన్నాయి కదా, మనం తీర్థం పోసుకునే గ్లాసులు అని గ్లాసులు ఉంటాయి. కింద వేసుకునేది మనం వద్దరి నీళ్ళు, దీపం వెలిగించుకునే ప్లేట్లు ఉంటాయండి. ఇవన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్ అండి. ఇవన్నీ దీపాంతలని,
మన ఒత్తులు వెలిగించుకుని ఇవన్నీ సాంబ్రాణి పుల్లలు వెలిగించుకుని గంటలు, త్రిశూలాలు, పంచ ఉద్ధరణిలని, హారతికర్పూరం ఇచ్చుకుని ఇవన్నీ కూడా ఆల్ టైప్ ఆఫ్ పూజ బ్రాస్ ఐటమ్స్ అండి. ఇవన్నీ కూడా పూర్ణావతి అండి. పూర్ణావతిలో 108 ఉంటుంది, 54 ఉంటుంది, మామూలు రెగ్యులర్ సైజ్ ఉంటుందండి. ఈ 1 రూపీ పసుపు కుంకుమ అని చెప్పే కదా, 1 రూపీ పసుపు కుంకుమ అండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా అగరబత్తులు అండి. ఇవన్నీ కూడా అగరబత్తులు. పచ్చకర్పూరం అని చెప్పే కదా 10 గ్రామ్స్ అండి పచ్చకర్పూరం. సో దీంట్లో 2 డజన్ ప్యాక్ ఉంటుందండి. ఈ 5 రూపీస్ పసుపు కుంకుమలు అండి. ఈ 5 రూపీస్ పసుపు కుంకుమ వీటిలో సైకిల్ బ్రాండ్లో కూడా ఉన్నాయండి పసుపు కుంకుమలు. నెక్స్ట్ వచ్చేసి రోజు వాటర్ అండి. రోజు వాటర్లో ట్రైగర్ ఉంటుంది, గోపురం ఉంటుంది. ఇట్లా వీటిలో కూడా లీటరు, హాఫ్ లీటరు, పావు లీటరు, 100 గ్రామ్స్, 200 గ్రామ్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇవన్నీ రోజు వాటర్ ఉంటాయండి. ఇట్లా గంగాజలం, రోజు వాటర్, గోమూత్రం అని ఇట్లా 3 ఉంటాయండి. ఒక్కొక్కటి డజన్ ప్యాకింగ్ వస్తుంది మన దగ్గర. ఇది ఓన్లీ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఇవి గంగాజలం ఉంది, ఇవన్నీ 100 ml. విప్ప నూనె అని, అవిసె నూనె అని, కుసుమ నూనె అని, ఆవ నూనె అని, జింజర్ ఆయిల్, ప్యూర్ నూనె అని ఇవన్నీ ఉంటాయి. 9 రకాలు 10 రకాలు ఉన్నాయండి చిన్న చిన్న ఆయిల్స్. ఇవన్నీ కూడా 100 ml, 200 ml, హాఫ్ లీటరు, లీటర్ వరకు అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. లీటర్ వరకు అవైలబిలిటీ ఉంది. పసుపు కుంకుమ అండి. పసుపు కుంకుమ లూజ్గా కూడా దొరికిద్దండి మన దగ్గర. ఇట్లా కేజీ ప్యాకింగ్ మంచిగా ఉంటుందండి బ్రాండ్. ఇది కుంకుమ, ఇది పసుపు అండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర గోమతి చక్రాలు ఇవన్నీ కదా. ఈ లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, శ్వేత గవ్వలు, తర్వాత జీడి గింజలు, తామర గింజలు ఇవన్నీ ఉన్నాయండి. ఇవి వచ్చి టాటాయిస్లో 2 టాటాయిస్ పాదుకులు ఉంటాయండి. ఇవన్నీ కూడా వచ్చేసి ఎన్ని మాలలండి. అయ్యప్ప స్వామికి అన్నిటికి మాలలు ఉపయోగిస్తారు కదా, మాలలండి. ఇవన్నీ కూడా గృహప్రవేశాలకు ఇచ్చుకునే ఆవు దూడ అండి. ఇవి దొరుకుతాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి నవరత్న షీట్స్ అండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి యంత్రాలండి. యంత్రాల్లో ఒక 20 to 48 యంత్రాలు ఉన్నాయండి. వీటిలో పలచటివి మందట 2 రకాలు ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చి తాయెత్తులండి. ఇవి జవాదులో 8 గ్రామ్స్ 3 గ్రామ్స్ ఉంటాయి. తర్వాత అత్తరండి. ఫ్లోర్ ఒకటి దాంట్లో 4 ఫ్లేవర్స్ వస్తాయండి. తర్వాత ఇవి గోరాజనం, కస్తూరి, పునుగు, అరగజాని ఇవన్నీ 4 ఉంటాయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి నెంబర్ 1 అరగజ పునుగు అండి. దీంట్లోనే ఒక దాంట్లోనే 4 ఫ్లేవర్లు వస్తాయండి. ఫ్రెష్ ప్యాకింగ్ అండి ఇవి. తర్వాత ఇందాక చెప్పినట్టు ఇవి చూసారు కదా 50 గ్రామ్స్ అండి. గుగ్గిలం మైసాచి సాంబ్రాణి ప్యాకింగ్ అండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఈ పైన అన్ని కూడా ఇక్కడ డూప్ స్టిక్స్ చెప్పే కదా, ఇంకా డూప్ స్టిక్స్ అండి. సాంబ్రాణి కప్పులు, గురి గింజలు, తామర గింజలు, ఏకాచి నారికేళము ఇవన్నీ దొరుకుతాయండి మన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి హనీ అండి. హనీలో రెగ్యులర్ అండి. ఇది మామూలు డైలీ యూజ్ వేస్తారు. హనీలో అపీస్ ఉంటుంది, టైగర్ ఉంటుంది. వీటిలోనే 10 గ్రామ్స్, 20 గ్రామ్స్, 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, పావు కేజీ, కేజీల వరకు ఉంటాయండి. తర్వాత గీ అండి. ఇది గీలో గోపిశ్రీ ఉంటుంది, నందిని గీ ఉంటుంది, శ్రీకృష్ణ అని ఇట్లా ఉంటే పౌచ్ ప్యాకింగ్ ఉంది. పౌచ్ ప్యాకింగ్ లోనే 100, 200, హాఫ్ కేజీ వరకు ఉంటుందండి. మన హోపానికి ఉపయోగించి ఇక జిల్లేడు వినాయకులు అండి. ఇవి జిల్లేడు వినాయకులు. నెక్స్ట్ వచ్చేసి ఇవి జలపాల దీపాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ఐటమ్స్ అండి. అమ్మవారి ఫేసులు, అమ్మవారి చదువుకున్న వరలక్ష్మి వ్రతం సంకల్పన బుక్స్, బ్లౌజ్ పీసెస్, బ్యాక్ డ్రాప్స్ ఇవన్నీ కూడా పసుపు కుంకుమలు గిఫ్ట్ ప్యాకింగ్ లాగా ఇస్తారు కదండి. ఇవ్వండి అమ్మవారికి కావాల్సిన గాజులు, చిట్టి గాజు మాలలు, పసుపు కుంకుమ, అమ్మవారి చీరలు అండి. కింద పీట అండి, అమ్మవారి పీట, నమలికలు. ఇవి వచ్చేసి మన దగ్గర కేజీ ప్యాకింగ్ అండి. ఇవి ఇప్పుడు ఇట్లా ఇవి అగరబత్తులు అండి, లూజ్ ప్యాకింగ్ దొరుకుతాయండి కేజీ లెక్క. అట్లనే మనకి నెక్స్ట్ సీజన్ వస్తుంది కాబట్టి దాండియాలండి. ఇవన్నీ కూడా వరలక్ష్మి వ్రతానికి సంబంధించినవి అండి. ఓకే, ఇదండి మా స్టోర్ వచ్చేసి. కొత్తగా షాప్ పెట్టాలనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా దగ్గర రండి, ఎలా పెట్టాలి, ఏం చేయాలి అని మేము షట్టర్ తీసుకొని రండి. మేము ఎట్లా చేయాలి ఏమనేది మొత్తం మేమే చెప్తాము. మీకు ఎలా దేనికి ఎంత మార్జిన్ అంతా గైడెన్స్ ఇస్తాము. షాప్ పెట్టదలుచుకున్న వాళ్ళు మా స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేయండి. లేకపోతే వీలు పడితే మా స్టోర్కి వచ్చి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా సింపుల్గా ఇంకా మంచిగా అర్థమయ్యేలాగా చెప్తాము. ఇదండి మా స్టోర్ వచ్చేసి. మా స్టోర్ వచ్చేసి సరూర్ నగర్ పిఎన్టీ కాలనీ ఉందండి. ఇది మాది ఓమ్ ఎంటర్ప్రైజ్ అండి, ఓమ్ పూజా స్టోర్. ఇప్పుడు ఇది గత 7 సంవత్సరాల నుంచి ఉందండి. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయండి. ఒత్తులు కానీ, అగరవత్తులు కానీ, డూప్ స్టిక్స్ కానీ, సాంబ్రాణి కప్స్ అని ఇవన్నీ కూడా మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. మీరు చాలా మార్జిన్ కూడా ఎక్కువ ఉంటుందండి వీటిలో. ఓకే, ఇదండి మా స్టోర్ వచ్చేసి. మీకు ఏదైనా డౌట్స్ ఇంకేమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏదైనా మేము ఇంకా ఫోన్లో చెప్తాము. ఇదండి మా స్టోర్ వచ్చేసి. థ్యాంక్ యూ.